నెక్స్ట్ హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఫైట్, అది క్లియర్, వెరీ క్లియర్. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సమీర్ పోటీ చేస్తున్నారు, మైనార్టీ నాయకుడు. మాధవిలత ఓసీ బ్రాహ్మణ్, ఆమె బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మైనార్టీ లీడర్, ఎంఐఎం అధినేత, ఆయన ఎంఐఎం నుంచి పోటీలో ఉన్నారు. మొత్తం ఇక్కడ 19,57,931 ఓటర్లు ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ 20 lakhs. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 1934. రూరల్ ఓటర్స్ 0, అంటే టోటల్ హైదరాబాదే కాబట్టి 100% అంతా అర్బన్ ఓట్ బ్యాంకే. ఇందులో క్రిస్టియన్స్ 0.10 ఉన్నారు, ముస్లిం 59% ఉన్నారు. ఇక్కడ మేజర్ షేర్ టోటల్గా మైనార్టీలదే ఉన్నది. ఆల్మోస్ట్ నేను అనుకోవడం ఈ 19లో 11 lakhs ఉన్నట్టున్నారు దగ్గర దగ్గర. ఆల్మోస్ట్ వీళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే కాన్స్టెన్సీ డివైడ్ చేసిన తర్వాత ముస్లిం ఓట్ బ్యాంక్ మెజారిటీ ఉండదు. సో టోటల్ అవుట్ ఆఫ్ 19 చేంజ్ లో 11 lakhs ముస్లింసే ఉన్నారు. కానీ ఈసారి బీజేపీ పార్టీ దేంట్లో సక్సెస్ అయిందంటే నేషనల్ లెవెల్లో మేము అసదుద్దీన్ ఓవైసీని కూడా ఓడగొడుతున్నాం అనే ఒక నెరేటివ్ సెటప్ చేయడం కోసం ఈ క్యాండిడేట్ ను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఈమె ఏదైతే చేస్తుందో ఈమె క్యాంపెయిన్, ఈమె నేషనల్ లెవెల్ ఎక్స్పోజరు, ఈమె జనరేట్ చేస్తున్న కాంటెంట్, నేషనల్ ఛానల్స్, రిపబ్లిక్ లాంటి ఛానల్స్, ఈమె లోకల్ కి వచ్చి ఈమె చేసే హడావిడి, ఈమె ఏదైతే టాపిక్స్ మీద మాట్లాడుతుందో ఈమెకి ఎంత బెనిఫిట్ అవుతుందో తెలియదు. కానీ ఆ వీడియోస్, ఆ కంటెంట్ ఓవరాల్ ఇప్పుడు మల్కాజ్గిరి అండ్ మన తెలంగాణలో ఎస్పెషల్లీ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీల మీద బాగా ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ఇది వాళ్ళకు బాగా బీజేపీ పార్టీకి ఈమె చేసే హడావిడి, ఈమె చేసే ఏదైతే ఉందో అదంతా మిగతా బీజేపీ క్యాండిడేట్లకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కనిపిస్తుంది. సో పోలరైజేషన్ లో ఈమె మంచి టఫ్ ఇస్తుంది, వన్ సైడ్ ఇవ్వడానికి కూడా లేదు. చూడండి ఇక్కడ సింపుల్, 2018లో బీజేపీకి 19%, 2019లో 27%. ఇక్కడ అనామకుడు ఎవడో పోటీ చేసినప్పుడు ఎవరో అయినా మనకంత ఈమంత హైలైట్ అయితే కాలేదు, అప్పుడే 27% వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎంత సెక్యూర్ చేసుకుంటుండొచ్చు, ఎంత పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది, అప్పుడే 59% ఉంది. దీంట్లోకి ఎంతో కొంత అయితే లాగుతారు కదా. మళ్ళీ కమింగ్ టు మీరు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో చూడండి, బీజేపీ రాజా సింగ్ ఒక దగ్గర గెలిచి మీరు యాకత్పురలో జస్ట్ ఒక 878 ఓట్లతోనే ఓడిపోయాడు, గెలిచిండు ఆయన. ఎవరు ఎంఐఎం. ఈ మెజారిటీలు అన్ని చూడండి 20,000 30,000 దాట్లే. ఒక అక్బరుద్దీన్ వాళ్ళ తమ్ముడు ఒక్కడే 81,000. సో ఈ ఓవరాల్ అంటే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్, మనం ఎంబీటీ పోటీ చేయట్లేదు, ఇక్కడ విత్డ్రా చేసుకున్నది, అది కూడా ఎంఐఎం కి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు ఈ యాకత్పుర క్యాండిడేట్ కూడా ఆయన ఎంబీటీ అంజదుల్లా ఖాన్ ఎంబీటీ క్యాండిడేట్. సో ఓవరాల్ గానైతే వీళ్ళకి ఒక 25% కంటే తగ్గదు. 25% కంటే తగ్గద్దు అంటే ఇంకా ఇద్దరు కాంపిటీటర్స్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలిసి వెళ్తున్నాయని అది ఓపెన్ సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు. క్యాండిడేట్ కూడా అంత డమ్మీగానే పెట్టినట్టే కనబడుతుంది. ఆయన కూడా చెప్తున్నాడు, ఫిరోజ్ ఖాన్ లాంటి క్యాండిడేట్ కి ఇచ్చుంటే సినిమా వేరే ఉంటుండే. ఎస్ అండ్ నేను ఓపెన్ గా నిన్న ఎంఐఎం ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, మామూకో సపోర్ట్ నాయకన్నా ఎవరికి క్లారిటీ, బీఆర్ఎస్ కాదు మనకి ఇక్కడ కాకుండా మిగతా దగ్గర అంతా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయండి అని ఓవైసీ చెప్తున్నాడు. అండ్ ఆ అడ్వాంటేజ్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది, ఎక్కడైతే ఎక్కువ పర్సెంటేజ్ ఉందో ముస్లిం ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కూడా మనకు పెద్ద గేమ్ లేదు. కాంగ్రెస్ నుంచి ఎంఐఎం కు ఈ ఏరియాలో జరిగే సపోర్ట్ పెద్ద గేమ్ లేదు. మీరు అన్నట్టు వేరే టోళ్ళని పెట్టిన 6%, దాంతో పెద్ద ఒరిగేది లేదు. మీరు ఇక్కడ ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా వీళ్ళకి వచ్చింది 10%. కానీ ఎంఐఎం తోటి స్టేట్ అంతా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈమె అంత ఆషామాషి ఏమి ఇవ్వదు, టఫ్ ఇస్తుంది, గెలవడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే 59% పోలరైజేషన్ ఉన్న తర్వాత సరే ఇంకా 41% ఉంది. 41% ఆమె 30% అనేది తెచ్చుకుంటది. ఆల్రెడీ 27% ఉంది, అదే ఓట్ బ్యాంక్. సో ఆమె 30-35% సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంఐఎం కోటానే కదా, రాయలేదు కానీ ఇక్కడ రాలేదు. అంటే ఎంఐఎం కూడా మీరు కాంగ్రెస్ కిందనే వేసేసారు, గ్రూప్ అన్నట్టే. గ్రూపే కదా. సో ఎంఐఎం ఇదేంటిది హైదరాబాద్. చలో.